ప్రజా పాలనపై సీఎం రేవంత్ రెడ్డి గేర్ చేంజ్ చేయబోతున్నారా? 100 రోజుల పాలన ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్లు దూకుడు పెంచబోతున్నారా? దానిలో భాగంగానే 20 గంటల పాటు పనిచేయడానికి సిద్ధమవుతున్నారా? ఆయనతో పాటు అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించబోతున్నారా? ఇప్పటి నుండి చేసే పాలనలో రేవంత్ రెడ్డి తన మార్కును చూపించబోతున్నారా? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగియటంతో పూర్తిస్థాయి పరిపాలనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తోంది. 6 గ్యారంటీల అమలు హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వచ్చి రాగానే ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ పరిమితి పెంచుతూ పథకాలను అమలు చేసింది. తర్వాత ఒక్కొక్కటిగా ఉచిత విద్యుత్, 500కే సిలిండర్, ఇందిరమ్మ ఇల్లు అమలు చేశారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని ముందు నుండి చెబుతూ వచ్చినా సరిగ్గా అప్పుడే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో చేయాల్సిన కార్యక్రమాలకు బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి. ఈ నేపథ్యంలో పాలనపై దృష్టి పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే శాఖల వారీగా సమీక్షలు నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రైతు భరోసా, రుణమాఫీకి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనిలో భాగంగానే కీలక అధికారుల మార్పులు చేర్పులపైన కసరత్తు చేస్తున్నారు. పాలన పరంగా తన మార్కును చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ పథకాలు అమలు చేసే విషయంలో అధికారులది కీలక పాత్ర కావడంతో ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలకు చర్యలు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం డిసెంబర్ 9 అధికారంలోకి వస్తోందని, మొదటి సంతకం రుణమాఫీ పైనేనని ఎన్నికల ప్రచారంలో పదే చెప్పారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ రుణమాఫీకి సంబంధించిన అంశం ఇంకా కొలిక్కి రాలేదు. ఇటు ప్రతిపక్షాలు సైతం రుణమాఫీ పైన ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 15 కల్లా 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామంటూ సీఎం రేవంత్ రెడ్డి ఒట్టేసి మరీ చెప్పారు. కట్ చేస్తే 100 రోజుల పాలన ఒక లెక్క, ఇప్పటి నుండి పాలన మరో లెక్క అన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. దానిలో భాగంగానే రైతు రుణమాఫీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరాలన్న పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఆ దిశగా అధికారుల్ని పరుగులు పెట్టిస్తున్నారు. రుణమాఫీ చేయాలంటే ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలు ఏంటో తెలుసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. రుణమాఫీ అంశానికి సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. రైతుల రుణం మాఫీ చేయాలంటే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల రుణమాఫీ ఒక్కటే కాకుండా రైతులు అనేక విధాలుగా లబ్ధి పొందవచ్చని ఆలోచన చేస్తున్నారు. ఇప్పటి వరకు 30 లక్షలకు పైచిలుకు రైతులు రుణమాఫీకి అర్హులు. రుణమాఫీకి దాదాపు 40,000 కోట్లు అవసరం. కానీ రుణమాఫీకి సంబంధించి కటాఫ్ ఎప్పుడు అనేది ఫైనల్ చేస్తే కరెక్ట్ గా ఎంతమంది రైతులు రుణమాఫీకి అర్హులు అనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇవే కాకుండా రాష్ట్రంలో అనేక సమస్యలు ప్రభుత్వానికి సవాలుగా మారాయి. ఉద్యోగాల భర్తీ, 6 గ్యారంటీల అమలు, ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు ఎన్నికల కోడ్ ముగిసినప్పటి నుండి ప్రజావాణి కార్యక్రమం సైతం ప్రారంభమైంది. దీనితో పాటు ప్రధానంగా విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో గతంలో వాయిదా పడిన టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ఫైల్ 2-3 రోజుల్లో సీఎం క్లియర్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సామాన్యులకు మెరుగైన సేవలు అందించేందుకు 5,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందట. ధరణి అంశంతో పాటు దాదాపు 800 కోట్లతో రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరఫరా వంటి ప్రాధాన్యత అంశాలపై ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోబోతోంది. 6 ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. మొత్తానికి ముందు రేవంత్ మార్కు పాలన ఏ విధంగా ఉండబోతోందన్నది చూడాలి మరి.